మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్తే అండి. నమస్కారం మేడం గారు, చెప్పండి. మీ పేరు? నా పేరు గోపి అండి. ఇప్పుడు ఏపీలో పాలిటిక్స్ దగ్గర వచ్చినాయి కదండి. సో 5th నుండి టీడీపీ వాళ్ళు మొత్తం ప్రచారం చేయాలని ఫిక్స్ అయిపోయినారు. టీడీపీ కాదు, జనసేన కలిపి, టీడీపీ జనసేన రెండు కలిపి ప్రచారం చేయాలని ప్రస్తావన అయ్యారు. ఓకే, ఇప్పుడు షర్మిల గారు ఇదంతా హీడ్ ఉంటే షర్మిల గారు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తా అని ఫిక్స్ అంటే అధికారికంగా డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు రాజశేఖర్ గారు తనయులే కాబట్టి ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటది అని అనుకుంటున్నారు. ఒకవేళ షర్మిల గారు బరిలోకి దిగినట్లయితే రాజశేఖర్ గారికి అసలు ఏపీలో జగన్మోహన్ రెడ్డి అంటే తెలుసు. పవన్ కళ్యాణ్ జగన్ కి పోటీ వస్తే తన పరిస్థితి ఏంటి? షర్మిల పోటీ చేస్తుందంట. అసలు షర్మిల అంటే ఎవరో తెలియదండి. జగన్మోహన్ రెడ్డి చెల్లిగా షర్మిల తెలుసు, కానీ షర్మిల అంటే ఏపీలో జనాలకు ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా, రాజశేఖర రెడ్డి చెల్లెలుగా తెలుసు, కానీ ఒక నాయకురాలుగా నిలిచిద్దని చెప్పి షర్మిల అనేది తెలియదు. అది సో ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఆమె పోటీ చేసినా నో యూజ్ అంటారా? నో యూజ్. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నా కదా. అండకన్నా కొద్దిగా అన్నకి సపోర్ట్ చేసేది వేరు. ఫ్యామిలీ పరంగా అయితే అన్నకి సపోర్ట్ చేయండి, పార్టీని గెలిపిండి, అది వేరు. కానీ నువ్వు ఇండిపెండెంట్గా నిలుచుకొని అన్నకి పోటీ తెద్దాము, మిగతా రెండు పార్టీల మధ్య పోటీ తెద్దాం అనేది వేస్ట్, అనవసరం టైం వేస్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ మన ఇక్కడ చేసావు, తెలంగాణలో సరిపోయింది, టైం వేస్ట్ చేసావు. మళ్ళీ ఏపీలో అంటే చాలా కష్టం. అది వద్దు, టైం వేస్ట్ చేసుకోమాకండి. షర్మిల గారు, మీరు షర్మిల ఆల్రెడీ మా ఇంటికి కూడా వచ్చింది, దాచేపల్లి వచ్చింది. షర్మిల పాదయాత్ర చేసింది, మా దాచేపల్లి షర్మిల పాదయాత్ర చేసింది. జగన్మోహన్ రెడ్డిని అప్పుడు గెలిపించింది, షర్మిల గెలిపించింది. వాళ్ళ అమ్మ విజయమ్మ గెలిచింది, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి వచ్చి గెలిచారు. అలానే ఇప్పుడు కూడా అదే విధంగా పాదయాత్ర చేసి గెలిపిస్తారు, అన్నయ్యకి సపోర్ట్ చేసి గెలిపిస్తారు. జగన్ మోహన్ రెడ్డి గెలిపిండి, కానీ ఇండిపెండెంట్ మీడియాకి నుంచోని అన్నయ్యకి బ్యాడ్ నేమ్ తేమాకండి. ఓకే, ఇప్పుడు టీడీపీ పార్టీలోకి వైసీపీ పార్టీ నుండి చేరికలు జరుగుతున్నాయి. ఇంతకు ముందే అచ్చెన్నాయుడు గారు డిక్లేర్ చేయడం జరిగింది కదా. ఇట్లా వైసీపీ పార్టీ నుండి అందరూ వేరే వేరే పార్టీలలోకి పోతే వైసీపీ బ్యాక్ స్టెప్ వేసే అవకాశం ఉందంటారా? చెప్పలేం. ఇప్పుడు ఎన్నో ప్రస్తావనలు వస్తాయి. ఇప్పుడు ఈ కాలం ఎవడో చూసినా కానీ, రాజకీయ నాయకుడు ఎవరు చూసినా ఒకళ్ళేమో పదవి కోసం పోటీ చేస్తారు, ఒకటే డబ్బు కోసం పోటీ చేస్తారు, ఒకళ్ళేమో ప్రజల్లో మనుషులు గెలుచుకోవడం పోటీ చేస్తారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు మారినంత మాత్రాన మనకి దండగం లేదు. వైసీపీ పోటీ చేసిన పోటీ చేసింది, గెలిచింది, అదే లేదు. యువగాలం పాదయాత్ర చేశారు లోకేష్ గారు. ఇప్పుడు ఆ పాదయాత్ర టీడీపీ పార్టీకి ఏమాత్రం సాయం చేయదు అంటారా? ఎందుకు చేయదు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, వైసీపీ పార్టీకి న్యాయం చేయలేదా? వైసీపీ పార్టీ న్యాయం చేసిందిగా. అలానే యువకాలం పార్టీ తరఫున మన నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు, టీడీపీకి కూడా న్యాయం జరిగింది 100%. 2024 ఎలక్షన్లో మన జనసేన టీడీపీ 100% గెలిస్తే ఎక్కువ సీట్ల మెజారిటీ వచ్చింది. మన జనసేన ఒక పర్సెంటేజ్ ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? జనసేనకి అయితే ఒక కాదనుకున్నా కానీ 40 సీట్ల దాకా రావచ్చు. టీడీపీకి అయితే ఒక 60 సీట్లు, మిగతా సీట్లు మన వైసీపీకి. ఇక సీఎం పొజిషన్ చంద్రబాబు నాయుడు గారా? లేదు, పవన్ కళ్యాణ్. ఏంది పవన్ కళ్యాణ్ రాకూడదా? మరి అదే ఇప్పుడు యువతరం కోరుకునేది ఏందనుకున్నా, యూత్ లీడర్ని కోరుకుంటారు. మన యూత్కి ఏమైనా న్యాయం జరుగుతుంది ఆ విషయం గురించి కోరుకునేది ఎవరైనా కానీ. మన పవన్ కళ్యాణ్ గారు 2024లో టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి మన పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాడు. ఒక మాట చెప్తున్నా, అందరూ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేసి టీడీపీలో చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాను అనుకుంటున్నారు. కాదు, చంద్రబాబు నాయుడే మన జనసేనకు సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తున్నాడు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.